ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లులపై ఏపీ ప్రభుత్వం తీరు మారలేదు. దాదాపుగా 3000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే 250 కోట్లు మాత్రమే విడుదల చేస్తామంటూ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు రేపు చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా నెట్వర్క్ ఆసుపత్రుల సమాఖ్య ఆందోళన చేస్తున్నా పట్టించుకుని ప్రభుత్వం చెలో విజయవాడ అనగాని 250 కోట్లు విడుదల అంటూ ప్రకటనలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా కేవలం 250 కోట్లు మాత్రమే చెల్లిస్తాం, సమ్మెను విరమించాలంటూ కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రుల సమాఖ్య ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే రేపు చలో విజయవాడకు ఆశా ఆసుపత్రులు ఏవైతే ఆరోగ్యశ్రీ అమలు చేసేటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రుల అసోసియేషన్ రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొసలు కన్నీరు కారిస్తూ కంటి తుడుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్లో 250 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే దీని పట్ల ఆశా అసోసియేషన్ ఏదైతే ఉందో నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నింటికీ కూడా సుమారుగా 3000 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లులు 3000 కోట్లలో కనీసం 10% కూడా విడుదల చేయడానికి ముందుకు రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నారు. చాలా స్పష్టంగా ఆశా నెట్వర్క్ సంబంధించిన ఆసుపత్రులన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర అప్లోడ్ అయినటువంటి 670 కోట్ల రూపాయలు ఖచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ఆశా నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన చేస్తున్నా ఈ నెల 10వ తేదీ నుండి మొత్తం అన్ని సేవలను కూడా నిలిపివేసినా సరే ఎక్కడ కూడా కనీసం స్పందించుకున్నా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి దీనిపైన చర్చలు జరపలేదు. మంత్రి సత్యకుమార్ కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు రేపు చలో విజయవాడ మహాధర్నాకు సిద్ధపడినటువంటి పరిస్థితి. ఈ ధర్నా నేపథ్యంలో ధర్నా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దాన్ని కంటి తుడుపుగా మేమేదో ప్రయత్నం చేశామని చెప్పుకోవడానికి ఈ రోజు 250 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటన చేసింది తప్ప ఇది నిజమైనటువంటి ఎఫర్ట్ కాదన్నది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అభియోగం. అందుకనే యథాతథంగా తమ ఆందోళన కొనసాగించాలని, ఇచ్చేటువంటి ఈ డబ్బులతో ఆరోగ్యశ్రీ నిర్వహించడం సాధ్యం కాదని అంశాలు స్పష్టం చేశారు. రేపు ఆశా ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలన్నీ కూడా రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఆ యథాతథంగా ఈ 250 కోట్ల ప్రతిపాదన ఏమాత్రం అంగీకారం కాదన్న విషయాన్ని కూడా నిన్ననే అధికారులకి స్పష్టంగా తెలియజేశారు. సో ఆశా ఆసుపత్రుల ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఓకే సతీష్.